రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనపై ఎల్లుండి తిరుపతిలో బహిరంగ సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరుచానూరు సమీపంలోని దామినేడు వద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ విజయోత్సవ సభ ఏర్పాట్లను మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. ముందుగా తిరుపతి చేరుకున్న ఆయనకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. సరే అనుకున్నాం. ఈ నెల 12న తిరుపతిలో జరిగే విజయోత్సవ సభలో ఈ రెండేళ్ల కాలంలో తాము అందించిన సుపరిపాలన, చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. తిరుచానూరు సమీపంలోని దామినేడు వద్ద బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులతో పాటు 50,000 మంది ప్రజలు పాల్గొనేందుకు వీలుగా ప్రాంగణాన్ని సిద్ధం చేయడంతో పాటు అవసరమైన సదుపాయాలను కల్పిస్తున్నామని వెల్లడించారు. సభ ఏర్పాట్లపై సిబ్బందికి అధికారులు పలు సూచనలు చేశారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై నిర్వహించ తలపెట్టిన విజయోత్సవ సభలను 3 నుంచి 1కి కుదించారు. ఈ నెల 9న తిరుపతిలో సంక్షేమంపై, 12న అమరావతిలో సుపరిపాలనపై, 15న విశాఖలో అభివృద్ధిపై సభలు నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం నేపథ్యంలో తిరుపతిలో జరగాల్సిన సభను 12వ తేదీకి వాయిదా వేశారు. అలాగే 12న అమరావతి, 15న విశాఖపట్నంలో నిర్వహించాల్సిన సభలను రద్దు చేశారు.